వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి క్యాలెండర్స్ పార్ట్ 7. ఇదే క్యాలెండర్స్ టాపిక్లో లాస్ట్ పార్ట్ అండి. ఈ పార్ట్లో మనం డిస్కస్ చేసుకోబోయే 2 టైప్స్తో క్యాలెండర్ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ టైప్ 1 అండ్ టైప్ 2 పార్ట్ 6లో మనం డిస్కస్ చేసుకున్నాం. టైప్ 3, టైప్ 4 వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఈ పార్ట్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, టైప్ 3 ఏంటంటే డేట్ మంత్ రెండు సేమ్గా ఉండి ఇయర్ డిఫరెంట్గా ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ 5th January 2001 was Monday, then what will be the day on 5th January 2007? మనకి ఏమి ఇచ్చారండి? 5th January 2001 మండే అని ఇచ్చారు. అయితే మనల్ని 5th January 2007 ఏ డేనో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఏ మోడల్ ఇది? డేట్ మంత్ రెండు సేమ్గా ఉండి ఇయర్ డిఫరెంట్గా ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. సో మనం ప్రీవియస్ పార్ట్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఏంటంటే ఏదైతే సేమ్గా ఉంటుందో దాని గురించి అసలు మనం ఏమీ సాల్వ్ చేయాల్సిన పని లేదు. డేట్ రెండింట్లో సేమ్, సో డేట్ గురించి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాల్సింది లేదు. మంత్ రెండింట్లో కూడా సేమ్, సో మంత్ గురించి కూడా మనం ఏమీ ఫైండ్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఏమి డిఫరెంట్గా ఉందండి? ఇయర్ డిఫరెంట్గా ఉంది. మనం పార్ట్ 6లో ఏదైతే మంత్లో డేని ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ మంత్ని కన్సిడర్ చేయము. సేమ్ అలానే ఈ మోడల్లో కూడా ఏ ఇయర్లో డే అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ ఇయర్ని మనం కన్సిడర్ చేయమండి. సో 2007ని మనం కన్సిడర్ చేయం. 2001 నుంచి 2006 వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? డేస్ అయితే డేస్ మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి 7తో డివైడ్ చేస్తాం. మంత్స్లో ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక్కొక్క మంత్కి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ మంత్స్ ఉన్నాయో అన్నింటినీ యాడ్ చేసి 7తో డివైడ్ చేస్తాం. టోటల్ 7 ఆర్ 7 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే. అదే ఇయర్స్ మధ్య ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఆల్రెడీ థియరీ పార్ట్లో డిస్కస్ చేసుకున్నాం. నార్మల్ ఇయర్కి 1 ఆడ్ డే ఉంటుంది. అదే లీప్ ఇయర్ అయినట్లయితే 2 ఆడ్ డేస్ ఉంటాయి. సో 2001 నుంచి 2006 వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో చూద్దాం. 2002, 2003, 2004, 2005 అండ్ 2006. ఇక్కడ 2007ని మనం కన్సిడర్ చేయాల్సిన పని లేదు. ఫైండ్ అవుట్ చేసి ఏ డేని ఫైండ్ అవుట్ చేస్తామో ఆ డేకి సంబంధించిన ఇయర్ అయినా మంత్ అయినా మనం కన్సిడర్ చెయ్యం. సో 2001 అనేది ఈ ఇయర్స్లో ఏది లీప్ ఇయర్, ఏది నాన్ లీప్ ఇయర్ ఆర్ నార్మల్ ఇయర్ అని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇయర్ని 4 కరెక్ట్గా డివైడ్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా అది లీప్ ఇయర్ అవుతుంది. పర్ఫెక్ట్గా డివైడ్ చేయండి నార్మల్ ఇయర్ అవుతుంది. కాబట్టి 2001 నార్మల్ ఇయర్ కాబట్టి 1 ఆడ్ డే ఉంటుంది. 2002 కూడా నార్మల్ ఇయర్ 1 ఆడ్ డే. 2003లో 1 ఆడ్ డే. 2004 4తో పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుంది కాబట్టి ఇది లీప్ ఇయర్. లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్ ఉంటాయి. 2 ఆడ్ డేస్. 2005కి 1 ఆడ్ డే, 2006కి 1 ఆడ్ డే. మొత్తం యాడ్ చేయండి. మొత్తం యాడ్ చేస్తే 2, 3, 5, 6, 7. టోటల్ ఆడ్ డేస్ ఎన్ని వచ్చినాయండి? 7 వచ్చినాయి. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 7 వచ్చినా లేదా 7 కన్నా ఎక్కువ వచ్చినా మనం దాన్ని 7తో డివైడ్ చేయాలి. కాబట్టి 7 డివైడెడ్ బై 7. రిమైండర్ ఎంత వస్తుందండి? 7ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి మండే ప్లస్ 0 ఏం చేంజ్ ఉండదు కదా, మండే. సో 5th January 2001 మండే అయినట్లయితే 5th January 2007 కూడా మండేనే అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. If 18th February 1997 was Tuesday, then what will be the day on 18th February 1999? మనకి ఏమి ఇచ్చారో ఆ డేటా రాసుకోండి. 18th February 1997 ట్యూస్డే అని ఇచ్చారు. అయితే మనల్ని 18th February 1999 ఏ డేనో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇది మనకి డేట్
అలానే మంత్ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి వీటిని మనం కన్సిడర్ చేయాల్సిన పని లేదు. 1997 అలానే 1999 ఈ రెండింట్లో 99 ఇయర్ని మనం కన్సిడర్ చేయం, ఎందుకంటే ఏ డేని మనం ఏ ఇయర్లో ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ ఇయర్ని కన్సిడర్ చేయం. సో ఇప్పుడు మనం ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాల్సిన ఇయర్స్ ఏంటండి, 1997 అలానే 1998 రెండు కూడా నార్మల్ ఇయర్స్ కాబట్టి నార్మల్ ఇయర్స్కి 1 ఆడ్ డే ఉంటుంది కాబట్టి 1997కి 1 ఆడ్ డే, 1998కి 1 ఆడ్ డే, రెండింటిని యాడ్ చేస్తే 2 ఆడ్ డేస్. సో ట్యూస్డే ప్లస్ 2, ట్యూస్డే తర్వాత 2 డేస్ తర్వాత ఏమొస్తుందండి, థర్స్డే. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. If 3rd March 1848 was Monday, then what will be the day on 3rd March 1862? సో మనకి ఏమి ఇచ్చారు, 3rd March 1848 మండే అంట. అయితే మనల్ని 3rd March 1862 ఏ డే వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్లో సెకండ్ ఎగ్జాంపుల్లో ఇయర్స్ చాలా తక్కువ, 4-5 ఇయర్స్ డిఫరెన్సే ఉంది, 1 or 2 ఇయర్స్ డిఫరెన్సే చూసాం. ఇక్కడ ఇయర్స్ మధ్య డిఫరెన్స్ ఎక్కువ ఉంది. ఇలాంటి కేసెస్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో మనకి డే అలానే డేట్ మంత్ రెండు సేమ్ కాబట్టి ఇవి రెండు మనం కన్సిడర్ చేయం. ఇయర్స్ 1862, 1848 సబ్స్ట్రాక్ట్ చేయండి. 1862లో నుంచి 1848ని సబ్స్ట్రాక్ట్ చేసినట్లయితే మధ్యలో మీకు 14 ఇయర్స్ ఉంటాయి. సో 14 ఇయర్స్ 1 by 1 రాసుకొని ఏది నార్మల్ ఇయర్ ఏది లీప్ ఇయర్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఈ 14ని మనం 4తో డివైడ్ చేసినట్లయితే 4 3s are 12, 2 ఈ 3 ఏమవుతుందండి, లీప్ ఇయర్స్ అవుతాయి. అంటే 14 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నట్లు, 3 లీప్ ఇయర్స్ ఉన్నాయి. 14 ఇయర్స్లో 3 లీప్ ఇయర్స్ అంటే 11 నార్మల్ ఇయర్స్. నార్మల్ ఇయర్కి 1 ఆడ్ డే, లీప్ ఇయర్స్కి 2 ఆడ్ డేస్ కాబట్టి 11 నార్మల్ ఇయర్స్ ఇంటూ 1 ఆడ్ డే ప్లస్ 3 లీప్ ఇయర్స్. ఒక్కొక్క ఇయర్కి 2 ఆడ్ డేస్ ఉంటాయి కాబట్టి 3 into 2 దట్ ఈక్వల్స్ టు 11 + 6 17 ఆడ్ డేస్. 1848 నుంచి 1861 వరకు 17 ఆడ్ డేస్ వచ్చినాయండి. 17 ఆడ్ డేస్ని మనం 7తో డివైడ్ చేయాలి. డివైడెడ్ బై 7 చేసినట్లయితే మీకు రిమైండర్ 3 వస్తుంది. సో మండే ప్లస్ 3 ఏమవుతుంది, థర్స్డే. ఓకే, క్లియర్ అయింది కదా. మధ్యలో మనకి 3-4 ఇయర్సే అనుకున్నప్పుడు మీరు ఇయర్స్ని రాసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఇయర్స్ మధ్య డిఫరెన్స్ ఎక్కువ వచ్చినప్పుడు అన్నీ రాసుకొని ఏది నార్మల్ ఇయర్ ఏది లీప్ ఇయర్ అంటే టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి మనం ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్స్లో డిస్కస్ చేసుకున్నాం కదా, మధ్యలో ఇయర్స్ ఎక్కువ ఉంటే 100 ఇయర్స్కి ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి ఇవి ఫైండ్ అవుట్ చేసాం కదా. సేమ్ అదే ప్రొసీజర్ ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. 14 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి అంటే 14ని 4తో డివైడ్ చేసుకోండి. లీప్ ఇయర్స్ ఎన్నో తెలుస్తాయి. సో లీప్ ఇయర్స్కి 2 ఆడ్ డేస్ కాబట్టి నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇంటూ 2, నార్మల్ ఇయర్స్కి 1 ఆడ్ డే కాబట్టి నెంబర్ ఆఫ్ నార్మల్ ఇయర్స్ ఇంటూ 1 చేసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ మోడల్ టైప్ 4. టైప్ 4 ఏంటంటే డేట్ మంత్ ఇయర్ 3 డిఫరెంట్గా ఇచ్చినప్పుడు. ఇప్పటి వరకు మనం ఏదైనా 2 సేమ్గా ఇచ్చి 1 డిఫరెంట్గా ఇస్తే ఫైండ్ అవుట్ చేసాం కదా. ఈ మోడల్లో 3 డిఫరెంట్గా ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ 10th March 2013 వాజ్ మండే, దెన్ వాట్ విల్ బీ ద డే ఆన్ 27th August 2017? మనకేమిచ్చారు, 10th March 2013 మండే అయితే 27th August 2017 ఏ డేనో ఫైండ్ అవుట్ చేయమన్నారండి. మనం ఫస్ట్ మంత్ అండ్ ఇయర్ రెండు సేమ్గా ఉండి డేట్ మాత్రం డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏం చేసామండి, డేట్స్ మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసాం. అలానే మంత్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏం చేసాం,
ఫస్ట్ ఇచ్చిన మంత్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన మంత్ని కన్సిడర్ చేయకుండా దాని ముందున్న మంత్ వరకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసాం. అలానే ఇయర్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏం చేసాం, మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్న ఇయర్ కాకుండా ఆ ఇయర్ ముందున్న ఇయర్ వరకు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసాం. సేమ్ ప్రొసీజర్ ఈ ఎగ్జాంపుల్కి కూడా అప్లై చేస్తాం. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్కి ఎన్ని ఉన్నాయి, మంత్స్కి ఎన్ని ఉన్నాయి, ఇయర్స్కి ఎన్ని ఉన్నాయో సపరేట్గా ఫైండ్ అవుట్ చేసి మొత్తం యాడ్ చేస్తాం. అంతే ఈ ఎగ్జాంపుల్. చూద్దాం, సాల్వ్ చేద్దాం. ఫస్ట్ డేట్కి చూడండి, 27 and 10 కాబట్టి డిఫరెన్స్ ఎంత, 27 minus 10 that equals to 17. 17 ఆడ్ డేస్ ఉన్నాయి. 17ని మనం 7తో డివైడ్ చేసినట్లయితే రిమైండర్ ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఇది డేస్ మధ్య డిఫరెన్స్కి. ఇప్పుడు మంత్స్ మధ్య ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేద్దాం. మార్చ్లో మండే అని ఇచ్చారు. నెక్స్ట్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్న దాంట్లో మంత్ వచ్చేసేటప్పటికి ఆగస్ట్ కాబట్టి మనం ఆగస్ట్ని కన్సిడర్ చెయ్యం. సో మంత్స్ ఏమవుతాయి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, అలానే జూలై. ఆగస్ట్ని మనం కన్సిడర్ చేయం. సో ఈ మంత్స్కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మీరు ఏ మంత్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అనేది నేర్చుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు గుర్తులేనట్లయితే ఆ మంత్కి ఎన్ని డేస్ ఉన్నాయో దాన్ని 7తో డివైడ్ చేసినట్లయితే మీకు రిమైండర్ ఎంత వస్తుందో ఆ మంత్కి అన్ని ఆడ్ డేస్ ఉన్నట్లు. సో మార్చ్కి 3 ఆడ్ డేస్ ఉంటాయి, ఏప్రిల్కి 2 ఆడ్ డేస్, మేకి 3 ఆడ్ డేస్, జూన్కి 2 ఆడ్ డేస్, జూలైకి 3 ఆడ్ డేస్. మొత్తం యాడ్ చేసినట్లయితే మీకు 13 ఆడ్ డేస్ ఉంటాయి. నెక్స్ట్ ఇయర్స్ వచ్చేటప్పటికి 2013 నుంచి 2017 వరకు ఉంది కాబట్టి 2017ని కన్సిడర్ చేయం మనం. సో 2013, 2014, 2015 అండ్ 2016. నార్మల్ ఇయర్కి 1 ఆడ్ డే, లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్. సో ఈ 4 ఇయర్స్లో 2016 అనేది లీప్ ఇయర్ కాబట్టి దీనికి 2 ఆడ్ డేస్ ఉంటాయి. మిగతా అన్ని ఇయర్స్కి 1 ఆడ్ డే ఉంటుంది. యాడ్ చేస్తే 5 ఆడ్ డేస్. ఓకే, డేట్కి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి, మంత్స్కి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి, ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి అని డిఫరెంట్గా ఫైండ్ అవుట్ చేసాం కదా. ఈ అన్నింటి ఆడ్ డేస్ని యాడ్ చేయాలండి. డేస్కి ఉన్న ఆడ్ డేస్ ఎన్ని, 3 వచ్చినాయి, మంత్స్కి 13 వచ్చినాయి, ఇయర్స్కి 5 వచ్చినాయి. మొత్తం యాడ్ చేస్తే మీకు 21 డేస్ వస్తాయి. 21/7 7తో డివైడ్ చేసినట్లయితే రిమైండర్ 0 అవుతుంది. సో మండే ప్లస్ 0 అంటే సేమ్ మండేనే. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. If 12th April 2005 was Saturday, then what will be the day on 30th October 2011? సో మనకి 12th April 2005 ఇచ్చారండి సాటర్డే అని. అయితే 30th October 2011 ఏ డేనో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ డేట్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో ఫైండ్ అవుట్ చేయండి. 30 - 12 18. 18ని 7తో డివైడ్ చేసినట్లయితే రిమైండర్ 4 వస్తుంది. నెక్స్ట్ మంత్ అండ్ ఇయర్ రెండింటికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫైండ్ అవుట్ చేయాల్సిన డేకి ఏ మంత్ ఉందో, ఫైండ్ అవుట్ చేయాల్సిన డేకి ఏ ఇయర్ అయితే ఉందో అవి రెండింటిని మనం కన్సిడర్ చేయం. కాబట్టి ఇక్కడ మంత్స్లో ఏమేమి కన్సిడర్ చేస్తాం, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్. అక్టోబర్ని కన్సిడర్ చేయం ఎందుకంటే అక్టోబర్ మంత్లోనే ఆ డే ఎప్పుడో మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. సో ఏప్రిల్కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 2, మేకి 3, జూన్కి 2, జూలైకి 3, ఆగస్ట్కి 3, సెప్టెంబర్కి 2. టోటల్ యాడ్ చేస్తే మీకు 15 ఆడ్ డేస్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయండి. మనల్ని 2005లో డే ఇచ్చారు. 2011లో ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి 2011 ఇయర్ని మనం కన్సిడర్ చేయం. సో 2005కి 2006, 2007,
2008, 2009, అలానే 2010. ఈ అన్ని ఇయర్స్లో 2008 ఒక్కటే లీప్ ఇయర్, మిగతా అన్ని నార్మల్ ఇయర్స్ కాబట్టి 2008కి 2 ఆడ్ డేస్ ఉంటే మిగతా అన్ని ఇయర్స్కి 1 ఆడ్ డే ఉంటుంది. టోటల్ యాడ్ చేస్తే 7 ఆడ్ డేస్. ఇప్పుడు డేట్కి, మంత్కి, ఇయర్కి మనం నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి మొత్తం యాడ్ చేయండి. డేట్లో మధ్య వచ్చిన మన ఆడ్ డేస్ 4, మంత్కి వచ్చిన ఆడ్ డేస్ 15, ఇయర్కి వచ్చిన ఆడ్ డేస్ 7. మొత్తం యాడ్ చేసినట్లయితే మీకు 26 వస్తుంది. 26ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 5 వస్తుంది. సో సాటర్డేకి 5 డేస్ యాడ్ చేయండి. సాటర్డే ప్లస్ 5 డేస్ మీకు థర్స్డే అవుతుంది. ఓకేనా అండి? సో ఎక్కువగా అడిగే మోడల్ ఇదే. మనకి ఈ మోడల్ ఎలా ఇచ్చినా, మీకు ఏది సేమ్గా ఇచ్చి ఏది డిఫరెంట్గా ఇచ్చినా, లేదా అన్నీ డిఫరెంట్గా ఇచ్చినా ఒకటే గుర్తుపెట్టుకోండి, సేమ్గా ఏదైతే ఉందో అది అసలు మనం కన్సిడర్ చేయాల్సిన పని లేదు. డేట్ అయినా, మంత్ అయినా, ఇయర్ అయినా సేమ్గా ఉన్నది మనం క్యాలిక్యులేట్ చేయం. డేట్ డిఫరెంట్గా ఉన్నట్లయితే సబ్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఆ డేట్స్కి మధ్య డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేసి 7తో డివైడ్ చేస్తాం. మంత్స్ డిఫరెంట్గా ఉంటే ఏ మంత్లో డే అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ మంత్ని కన్సిడర్ చేయం, ఆ మంత్కి ముందున్న మంత్ వరకు కన్సిడర్ చేస్తాం. అలానే ఏ ఇయర్లో అయితే మనం డే ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ ఇయర్ని కన్సిడర్ చేయం, ఆ ఇయర్ కన్నా ముందున్న ఇయర్ వరకు కన్సిడర్ చేస్తాం. అంతేనండి. మీకు ఏది డిఫరెంట్గా ఇస్తే అందులో ఉన్న నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ ఆడ్ డేస్ యొక్క సమ్ అనేది మీకు 7 ఆర్ 7 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే 7తో డివైడ్ చేసి వచ్చిన రిమైండర్ని యాడ్ చేస్తాం. ఓకేనా అండి? సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా అండి? మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. క్యాలెండర్స్ నుంచి వస్తే ఒక క్వశ్చన్ వస్తుంది, లేకపోతే రాదు కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా ఈజీ టాపిక్. ఒక రోజులో మీరు ప్రిపేర్ అయినట్లయితే థియరీ కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేయగలుగుతారు. ఈజీగా ఉన్నది, వస్తే వస్తుంది, రాకపోతే రాదు కదా అని వదిలేయొద్దు. ఈ టాపిక్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.